బాహుబలి 2 సినిమా భారతదేశ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బాహుబలి 2 వశమైపోయాయి. కనీ విని ఎరుగని రీతిలో 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ అనలిస్టులకు కూడా ఔరా అనిపించింది. విజయ ఢంకా మోగించింది. ఇప్పుడు ఈ చిత్ర రికార్డులను బద్దలు కొట్టడానికి మరో దక్షిణాది సినిమానే సిద్ధమవుతోంది. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం భారతీయ బాక్స్ ఆఫీస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించడానికి భారీ ప్రణాళికనే రచిస్తోంది. ముందుగా 5 భాషల్లోనే రోబో 2.0ని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ రజనీకాంత్ కు మలేషియా, జపాన్, కొరియా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 15 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ సంవత్సరం దీపావళికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఇన్ని భాషల్లో విడుదల చేయాలని నిశ్చయించుకోవడం మూలాన వచ్చే సంవత్సరం జనవరికి వాయిదా వేశారు విడుదలను. బాహుబలి 2 చిత్రం 6500 థియేటర్లలో విడుదలైంది. అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా బాహుబలి 2 రికార్డు సాధించింది. కానీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి రోబో 2.0ని 7000 థియేటర్లలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. దర్శకుడు శంకర్ మాయాజాలం, రజనీకాంత్ చరిష్మా ఈ రెండు కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే అని చెప్పక తప్పదు. బాహుబలి 2కి మించి రోబో 2.0 కలెక్షన్స్ ని సాధించాలి. రోబో 2.0కి మించిన కలెక్షన్స్ సాధించే మరో సినిమా రావాలి. ప్రపంచం మొత్తం భారతీయ సినిమా వైపు చూడాలి. మనమంత గొప్పగా సినిమాలు తీయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.